హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే దివాళీ రోజు నైట్ వ్లాగ్ అనమాట. మొత్తం అయిపోయాక తినేసి మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తామని నేను ఓవర్ టైం అయిపోయింది, ఇప్పటికే ఓవర్ లేట్ అయిపోయింది. అయినా సరే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకుందామని చెప్పి నేను ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నాను. ఇది ఆనందం అని చెప్పాలో లేకపోతే నేను ఇన్ని రోజులు భరించిన విముక్తి అని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అయితే నేను తీవ్రమైన సైనస్ ప్రాబ్లంతో బాధపడుతున్నా ఇన్ని రోజుల నుంచి. ఒక మినిమం 7-8 months అని నేను అనుకుంటున్నా. బట్ అది ఆ ముందే స్టార్ట్ అయింది. బట్ అది వెదర్ ఎఫెక్ట్ అని నేను అనుకున్నాను. బట్ హాస్పిటల్ వెళ్ళే వరకు నాకు తెలియదు. అది వచ్చేసి నేను మార్చిలో ఉగాది ముందు రోజు వెళ్తే హాస్పిటల్కి ఈఎన్టీ దగ్గరికి వెళ్తే అప్పటికి ఇది సివియర్ అయిపోయిందమ్మా, అర్జెంటుగా సర్జరీ చేయాలన్నారు నాకు అప్పుడు. బట్ నాకు సర్జరీ అంటే ఫుల్ భయం వేసింది. ఇంకా అప్పటికే 3 surgeries అయిపోయాయి నాకు. సర్జరీన్స్ తర్వాత ఒకటి ఇలా ఇంకా సర్జరీ అనేసరికి నా వల్ల కాలేదు. మళ్ళీ సర్జరీ ఇంకోటి ఏంటంటే సైనస్ ప్రాబ్లంకి సర్జరీ చేస్తే మళ్ళీ యథావిధిగా అది రిపీట్ అవుతూ ఉంది. అట్లా 2-3 చూసాము మా రిలేటివ్స్లో. సో ఇదేంటా అని చెప్పేసి సర్జరీ కాకుండా వేరేది ఏదైనా చూద్దామా అని చెప్పేసి చూస్తే మా రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు హోమియోపతిలో తగ్గుతుంది అన్నారు. అక్కడ ఆ మార్చి నుంచి ఇప్పటివరకు హోమియోపతి వాడాను, సెప్టెంబర్ వరకు. ఇదంతా కాదు అని చెప్పి ఒకరోజు ఇలా నార్మల్గా ఎఫ్బీలో చూస్తూ ఉంటే ఒక ఆయుర్వేదిక్ క్లినిక్ గురించి తెలిసిందనమాట నాకు. నేను మీకు అది ప్రత్యక్షంగా ఇప్పుడు దాని ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. అక్కడికి వెళ్ళడం వల్ల ఏం ప్రయోజనాలు జరిగినాయో, నేను ఎంత లాభపడ్డాను ఏంటి అని అంటే, నేను నమ్మకుండానే జస్ట్ కన్సల్ట్ అవుదామని చెప్పేసి వెళ్ళాను. మా సార్ అయితే అసలు నమ్మలేదు. వెళ్ళాము, చూపించుకున్నాము, ఇట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పారు. సరేలే అని చెప్పేసి మేము ఆలోచించుకుంటా ఉన్నాం. వాళ్ళు చెప్పిన కాస్ట్కి ఆలోచించుకునే లోపే 2-3 వచ్చారు, చూపించుకున్నారు. వాళ్ళు అప్పటికే ట్రీట్మెంట్ తీసుకున్నారంట. ఆల్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి అక్కడికే వచ్చి వాళ్ళు మెడిసిన్ కూడా తీసుకుంటున్నారంట. సో ఇవి మెడిసిన్ నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ అది ట్రీట్మెంట్ వీడియో తీసుకొని వస్తాను. మా సార్ని తీయమంటే భయపడిపోయి తీయలేదు. వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి జస్ట్ 1/2 hour ట్రీట్మెంట్ అది. నేను మొన్న 7th రోజు వెళ్ళాను, 7వ తారీఖు వెళ్ళాను. ఈ రోజుకి నేను 5 days మెడిసిన్ వాడబట్టి 5 daysలో నా రిజల్ట్ చూడండి. నోస్లో కనెక్ట్ అయిన ఇన్ఫెక్షన్ మొత్తం ఇలా బయటకు వచ్చేసింది ఆటోమేటిక్గా. వాళ్ళు మ్యాక్స్ 10. నేను ఇదంతా చూపించడం అవసరమా అని మీరు అనుకోవచ్చు, బట్ చాలామందికి ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే వాళ్ళు చెప్పారు ఈ ట్రీట్మెంట్ తర్వాత ఒక 10 days వరకు ముక్కులోంచి ఇలా మొత్తం ఆ ఇన్ఫెక్షన్ వాటర్ అంతా కారిపోతుందమ్మా, ఏం భయపడవాకండి. బట్ 1 month మాత్రం ఈ మెడిసిన్ అనేది వాడమని చెప్పారు. ఇలాంటివి 2 ఇచ్చారు. నెక్స్ట్ ఇవి 2, ఇవి బిఫోర్ ఈట్, ఇవి ఆఫ్టర్ ఈట్. ఇది ఒక పౌడర్ బిఫోర్ ఈట్, ఈ తేనెలో కలుపుకొని తినాలన్నమాట. నెక్స్ట్ ఇంకో ట్యాబ్లెట్ ఉంది. ఇది వచ్చేసి మన నెబులైజేషన్ ఎలా పడతామో ఆవిరి పట్టడం అనమాట. ఇవి ఒక ఫ్యూ డ్రాప్స్ హాట్ వాటర్లో వేసుకొని పసుపు వేసుకొని ఇవి వేసుకొని నెబులైజేషన్ పట్టమని చెప్పారు. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ నాకు రిజల్ట్ ఇచ్చింది ఏంటంటే ఇదన్నమాట. ఈ మెడిసిన్తో బట్టి ఇది కంపల్సరీ. ఇది ధూప్ స్టిక్ లాగిస్తారు వాళ్ళు, ఏ రోజుకి ఆ రోజు చేసి ధూప్ స్టిక్ లాగిస్తారు. వాటిని మనం నార్మల్గా ధూప్ స్టిక్, దేవుడి దగ్గర ధూప్ స్టిక్ ఎలా వెలిగిస్తామో అలానే వెలిగించేసి ఆ ధూపం అనేది బాగా పట్టాలన్నమాట. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఎలా పడతారో. అది బాగా పడితే అది మొత్తం అది ఇన్ఫెక్షన్ ఎంతవరకు ఫామ్ అయిందో అంతవరకు పట్టి మొత్తం ఇలా వెళ్ళొచ్చేస్తుంది. యాక్చువల్గా నేను ఇది దివాళీ రోజు సెలబ్రేషన్స్ మొత్తం అయిపోయి డిన్నర్ అయిపోయిన తర్వాత ఇది పడుతున్నప్పుడే ఇట్లా వాటర్లా కారుతున్నాయి. క్లాత్ పెట్టాను, అప్పుడే ఇట్లా పడిపోయింది. నా హ్యాపీనెస్ అసలు చెప్పలేను. ఇది ఎందుకు తెలుసా, మినిమం 1 year నుంచి నేను నోస్ నుంచి తీసుకోవాల్సిన గాలి మొత్తం నోటి నుంచి తీసుకుంటున్నాను, అంటే మౌత్ నుంచి తీసుకుంటున్నాను. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్తున్నానో. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కూడా కాదు. బట్ చాలామంది సైనసైటిస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి సర్జరీలు చేయించుకొని
నెక్స్ట్ ఇలా నేను ఎన్ని రకాలుగా వాడాను కాబట్టి ఇలా వేరే వాళ్ళు బాధపడకూడదని చెప్తున్నాను. మీరు ఎటువంటి డౌట్ అవసరం లేదు. మీరు యూట్యూబ్లో పెట్టినా కూడా వస్తుంది. మేము ఎఫ్బీలో చూసాము, కాలింగ్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి కాల్ చేస్తే ఫస్ట్ అడ్రస్ అడగడం మర్చిపోయాము. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దిల్షుఖ్నగర్ అడ్రస్ చూపించింది. మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే దిల్షుఖ్నగర్ లొకేషన్ పెట్టారు వాళ్ళు. ఆటోమేటిక్గా వెళ్ళిపోయాము, చూపించుకున్నాము. ఆ రోజు వెంటనే ఆమె ట్రీట్మెంట్ చేస్తాను. అది వితిన్ 1 to 1.5 అవర్లో నాకు ట్రీట్మెంట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఆ రోజు ఇవ్వలేని హ్యాపీనెస్ నాకు ఈరోజు వచ్చింది. ఈ మెడిసిన్ నేను వాళ్ళు చెప్పిన విధంగా వాడాను. వాళ్ళు చెప్పిన దాని టైం కన్నా ముందే నాకు ఇలా రిజల్ట్ వచ్చింది ఫ్రెండ్స్. నేను ఇదంతా చూపించాల్సిన అవసరం లేదు, బట్ చాలా మందికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళ దగ్గర ఇది ఒక్కటే కాదు, ఆల్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్ ఉన్నాయి. బట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ముందే చెప్తున్నాను నేను. ఇవన్నీ ఆయుర్వేదిక్ మెడిసిన్, ఇవన్నీ ఆయుర్వేదిక్ మెడిసిన్. ఈ తేనె కూడా వాళ్ళ దగ్గరదే, ఆర్గానిక్, చాలా ప్యూర్ అనిపించింది నాకైతే. నేను వాళ్ళ దగ్గరే తెచ్చుకున్నాను. నాకైతే చాలా నమ్మకం వచ్చింది ఫ్రెండ్స్. నమ్ముతారని మీరు అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే యూజ్ చేసుకోండి. ఒకసారి మీరు డౌటే లేదు, యూట్యూబ్లో అమృతం ఆయుర్వేదిక్ సుబ్రహ్మణ్యం అని కొట్టండి. ఆటోమేటిక్గా హాస్పిటల్స్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయో లొకేషన్స్ మొత్తం చూపిస్తాయి హైదరాబాద్లో. మీరు కన్సల్ట్ అవ్వాలనుకుంటే వెళ్ళి కన్సల్ట్ అయ్యి చూపించుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. జస్ట్ 1/2 అవర్ ట్రీట్మెంట్ అంతే. కానీ ఇటువంటి తీవ్రమైన ఇబ్బంది పడకూడదు. రిమూవ్ చేసుకోండి ఎంత వీలైతే అంత తొందరగా. ఎవరైనా సరే ఈ సైనసైటిస్ ప్రాబ్లం అనేది ఇంత సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చు. కాస్ట్ కూడా వాళ్ళు చెప్తారు. అంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. మినిమం 25,000 అబోనే ఉంది, ముందే చెప్తున్నాను మీకు. సో ఒకసారి మీరు కన్సల్ట్ అవ్వండి. ఒక్కొక్కళ్ళ ప్రాబ్లం ఒక్కోలాగా ఉంటుంది కదా. ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లం ఉంటే కన్సల్ట్ అవ్వండి. ఎటువంటి పెయిన్స్ అయినా, థైరాయిడ్, బీపీ, షుగర్, ఇలాంటివి, డయాబెటీస్, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా సరే వాళ్ళ దగ్గర ఒక్కసారి కన్సల్ట్ అయితే ఇచ్చే మెడిసిన్తో చాలా వరకు కవర్ అయిపోతుంది ఫ్రెండ్స్. నేను చాలామందిని చూశాను. వెళ్ళిన తర్వాత చాలామంది వచ్చారు అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి, నంద్యాల, కరీంనగర్, నల్గొండ అలా వచ్చారు. నేను షాక్ అయినా, ఇంత తగ్గుతుందా వీళ్ళు మాలాగా చూసి వచ్చారా అని. బట్ వాళ్ళు ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళంట. ఒకళ్ళు చేయించుకొని వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చారు. బ్రెయిన్ ప్రాబ్లము, నరాలు న్యూరోస్ ఇలా వైబ్రేట్ అయ్యి పెయిన్స్ రావడము, నెక్స్ట్ బ్యాక్ పెయిన్స్ రావడము, కిడ్నీ ఎఫెక్ట్స్ వాళ్ళు, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ వాళ్ళు వచ్చారు. ఆల్రెడీ ఇంతకుముందు సైనసైటిస్కి ఇట్లానే ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఇప్పుడు వేరే ప్రాబ్లం ఉండి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ బాబుకు కూడా సైనసైటిస్ ప్రాబ్లం ఉండి ఆమె వచ్చిందనమాట. సో వాళ్ళ మాటలు అయితే మాకు నమ్మకం అనిపించాయి. సో వాళ్ళ మాట విన్న తర్వాతనే మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం, ఆలోచించుకుంటూ ఒక 1/2 అవర్ కూర్చొని. సో నాకైతే బెటర్ అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో యూజ్ చేసుకోండి. దయచేసి వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇవి మెడిసిన్, ఇది రిజల్ట్. సో నేను ఈ 1 మంత్ మెడిసిన్ వాడిన తర్వాతనే ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. బై ఫ్రెండ్స్. ఈ దివాళీ నాకైతే నెవర్ ఎండింగ్ అనుకోండి. అసలు నా లైఫ్లో నేను మర్చిపోలేను. ఈ రోజు కూడా నేను ఏ పని చేసుకోలేకపోతే మా పిల్లలే నాకు చాలా హెల్ప్ చేశారు. అసలు పూజ చేసే వరకు కూడాను, పూజ నుంచి డిన్నర్ చేసే వరకు కూడాను. అసలు చాలా చాలా ఇబ్బంది పడుతుండే. ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఇది మంచిగా వాటర్ వస్తుండడం, అసలు ఇది తగ్గుతుందా అన్న డౌట్ కూడా నాలో ఉండింది. సో తగ్గుతుంది అని నాకు ఇప్పుడు నమ్మకం కుదిరింది, అందుకే వీడియో చేస్తున్నా. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా నేను ఆల్రెడీ మా వాళ్ళందరూ పడుకున్నారు కూడా. వాళ్ళు పడుకున్న తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నా. ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకసారి ఇక్కడ కన్సల్ట్ అవ్వండి. ఈ ఆయుర్వేదిక్ వాళ్ళ దగ్గర రిజల్ట్ మీకే తెలుస్తుంది. వాళ్ళు చెప్పినవన్నీ ఫాలో అవ్వండి కంటిన్యూస్గా. కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే నమ్మకం అనిపించింది. ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ అవ్వకపోయినా ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు ఉండొచ్చు కదా, సో వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. సో వీలైనంత వరకు షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోసే పెడతాను నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్. బై. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతసేపు నేను చూపించింది దివాళీ రోజు నైట్ 11:30 తర్వాత 12 అయి ఉంటుంది అప్పుడు తీసిన వీడియో.
ఇప్పుడు ఇది వచ్చేసి నేను 1 మంత్ మెడిసిన్ వాడిన తర్వాత సెకండ్ చెకప్కి కూడా వెళ్ళొచ్చిన తర్వాత కింద ఉన్న డ్రాప్స్ అయితే రాశారు 6/6 డ్రాప్స్ అని. అదొకటి లాస్ట్ మెడిసిన్ అనమాట. నేను చాలా చాలా హ్యాపీగా చెప్తున్నాను, నాకైతే చాలా యూస్ఫుల్ అయింది ట్రీట్మెంట్. చాలామంది ఉన్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల, అలర్జీ, డయాబెటీస్, ఎనీ ప్రాబ్లమ్కి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. నేను ఫుల్ వీడియో అయితే నేను పెట్టాను కదా, కంపల్సరిగా చూసి వాచ్ టిల్ అండ్ ఓకేనా. అందరూ చూసి ఈ అడ్రస్కి కాల్ చేసి కనుక్కోండి, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సొల్యూషన్ అనేది అక్కడ దొరుకుతుంది. ఒకసారి మీరు కన్సల్ట్ అయితే ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. ఎటువంటి ప్రాబ్లం అయినా, ఎటువంటి డౌట్, భయం అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.